హలో ఆల్ ద డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా క్షేత్ర గణితం అనేటువంటి టాపిక్లో ఉన్నాం, మెన్సురేషన్. సో అర్థమెటిక్కి సంబంధించి మనము ఆల్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఉన్నాము. సో అది ప్లేలిస్ట్ కూడా ఉంది మన ఛానల్లో. సో ఎవరైనా తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు అన్ని టెస్ట్ని కంప్లీట్ చేయండి. అండ్ క్షేత్ర గణితానికి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ 5-6 టెస్ట్ దాకా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో ఈరోజు మనము వృత్తం, సర్కిల్ అనేటువంటి టాపిక్కి సంబంధించి టెస్ట్లోకి అయితే వచ్చేసాము. అండ్ తెలుగుకి సంబంధించి 5th క్లాస్ అనేటువంటిది ఆల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో అది కూడా మనకి ప్లేలిస్ట్ ఉంది. సో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మీరు అన్ని టెస్ట్లు అయితే రాసేసేయచ్చు. అండ్ 3rd క్లాస్కి సంబంధించి 1 to 5 లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి తెలుగు. అండ్ రిమైనింగ్ కూడా చేస్తాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మోర్ టెస్ట్ సిరీస్. అండ్ సో ఎవరైనా మన వాట్సాప్ ఛానల్లో కనుక చేరని వాళ్ళు ఉంటే సో మీరు కనుక మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయితే మీకు అక్కడ నేను నా డిఎస్సికి రాసుకున్నటువంటి నోట్స్, పీడిఎఫ్స్, సో ఇంపార్టెంట్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో సో టెక్స్ట్ బుక్లో మనము ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఫోకస్ చేయాలి సో అలాంటివి నేను కొన్ని క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాను కాబట్టి. సో అండ్ ఇంకోటి మనము క్విజ్ కూడా మనం అందులో కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మీరు మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్టయితే సో అవన్నీ మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే, రైట్. ఇక మనము ఈరోజు టెస్ట్లోకి కనుక వెళ్ళిపోతే సో సర్కిల్స్ టాపిక్ నుంచి మనం ఈరోజు టెస్ట్లోకి అయితే వచ్చేసాము. సో వృత్తము. సో వీడియోని చివరి వరకు చూడండి, అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకే, సో మీరు మీ యొక్క స్ట్రాంగ్ ఏరియా, వీక్ ఏరియా ఏంటి అనేటువంటిది మీరు కంప్లీట్గా టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు అనలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో 1 or 2 క్వశ్చన్స్ కనుక మనం చేసి స్కిప్ అయిపోయాము అని అంటే మీరు ఎక్కడ చేయగలుగుతున్నారు, ఎక్కడ చేయలేకపోతున్నారు అనేటువంటిది మీరు అనలైజ్ చేసుకోలేరు ఒక టాపిక్కి సంబంధించి. ఓకే, సో ఒక టాపిక్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేటువంటిది మీరు అనలైజ్ చేసుకోవాలి అంటే సో ఆ టాపిక్కి సంబంధించి మొత్తం కంప్లీట్ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయాలి. రైటా, అన్ని క్వశ్చన్స్ని మీరు చేయాలి. సో స్టార్టింగ్లో మనకి సో లో లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏ టెస్ట్లో మీరు చూసుకున్నా కూడా సో స్టార్టింగ్లో మనకి బేసిక్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. సో టెస్ట్ మనం ముందుకు వెళ్ళే కొద్దీ అడ్వాన్స్డ్ లెవెల్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. సో మీరు మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోవడం వల్ల సో మధ్యలో మీరు టెస్ట్ని డిస్కంటిన్యూ చేయడం వల్ల మీరు అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ని మిస్ అయిపోతారు. సో వాటిని ఎలా చేయాలి అనేటువంటిది సో షార్ట్ కట్స్, కొన్ని సింపుల్ వేసు అలాంటివన్నీ చెప్పినవన్నీ మీరు మిస్ అయిపోతారు. సో దట్స్ వై మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు మీరు టెస్ట్ని అయితే రాయండి. రైటా. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్. సో ఇంకా మనము టెస్ట్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక వృత్తం యొక్క వైశాల్యము 3850 చదరపు సెంటీమీటర్లు అయితే దాని యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నారు. సో ఇది వన్ టైప్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో మనకు వ్యాసార్థం ఇచ్చి వృత్తం యొక్క వైశాల్యం అడగొచ్చు, లేదు వైశాల్యం ఇచ్చి మనకు వ్యాసార్థం కనుక్కోండి అనొచ్చు, లేదు వ్యాసం అడగొచ్చు. ఓకేనా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి మనకు తయారు చేయొచ్చు ఈ టాపిక్ మీద. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి వైశాల్యం ఇచ్చారు, వ్యాసార్థం ఎంత అంటున్నారు. సో వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా అందరికీ తెలుసు కదా. సో వృత్త వైశాల్యానికి ఫార్ములా πr². సో పై అంటే 22/7 ఇంటూ ఆర్ వచ్చి మనకి ఎంత అని అంటే సో ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో r² అలాగే వేస్తాం. ఎంత అంటున్నారు వైశాల్యం అని అంటే 3850 cm². 3850. ఇప్పుడు దీన్ని కనుక మనము క్యాన్సిలేషన్ చేయాలి అంటే సో r² అలాగే ఉంచుకొని 3850 ఇది ఇంటూలో ఉంది కదా. సో ఇటువైపు వెళ్తే మనకి ఏమవుతుంది, డివైడెడ్ బైలోకి వస్తుంది. లేదు మనం ఇటువైపు ఇంటూలో వేసుకోవాలంటే ఈ ఫ్రాక్షన్ అనేటువంటిది తిప్పి పడుతుంది. రైట్ కదా, తెలుసు కదా మీకు. సో 7/22 అవుతుంది. ఓకే, ఇటువైపు ఇంటూలో ఉంది, ఇటువైపు కూడా ఇంటూలోనే వేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రాక్షన్ అనేటువంటిది మనకు తిప్పి పడుతుంది. రైటా. సో ఇది రివర్స్ అయినప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 11 2s are 22, ఇక్కడ 11 3s are 33. సో కింద వేద్దాం. 11 3s are 33, 11 5s are 55 0. రైటా. అండ్ 2 1s are 2, 2 1s are 2, 2 7s are 14, 2 5s are 10. రైటా. ఇప్పుడు దీన్ని కనుక మనము సింప్లిఫై చేస్తే యాక్చువల్లీ పైన వేసుకోవాలి, మనం ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కింద వేసాము. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా. 175 ఇంటూ 7ని మల్టిప్లై చేయాలి. చేస్తే 7 5s are మనకి 35 అవుతుంది. ఓకేనా.
7 7 జార్ 49, ఒక 3 యాడ్ చేస్తే మనకి 52 వస్తుంది. సో 7 1 జార్ 7, ఒక 5 యాడ్ చేస్తే మనకేమొస్తుంది 7కి అనంటే 12 వస్తుంది. ఓకేనా. సో ఉంది ఇప్పుడు మనకేమొచ్చింది అనంటే r² ఈజ్ ఈక్వల్ టు 1225 వచ్చింది. అవునా, 1225. సో r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √1225 అవుతుంది. √1225 అవుతుంది. సో మనము 1225కి రూట్ కనుక కనుక్కుంటే, సో ఇక్కడ వేద్దాం, ఇది రబ్ చేస్తాను. ఈ 1225కి మనము రూట్ కనుక కనుక్కుంటే, సో 3 3 జార్ 9 అవుతుంది. ఓకే, 3 3 జార్ 9 అంటే మనకి ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 25 కిందకు వస్తుంది. సో ఇక్కడ 3 అనేటువంటిది డబల్ అవుతుంది కదా, సో ఇక్కడ 6 అవుతుంది. అండ్ ఇక్కడ ఒకవేళ 5 కనుక పెట్టామంటే 5 5 జార్ 25 అవుతుంది కదా, సో 5 5 జార్ 25 అవుతుంది. అండ్ 5 6 జార్ 30, ఒక 2 32 అవుతుంది. సో సరిపోయింది కదా. సో ఇక్కడ ఇది రిమైండర్ 0 వస్తుంది. అండ్ ఆన్సర్ ఏమొచ్చింది మనకు అనంటే 35 వచ్చింది. అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 35 వచ్చింది. అవునా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 35, ఇక్కడ చదరపు సెంటీమీటర్లలో ఇచ్చారు కదా, సో ఇది కూడా సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక వృత్తం యొక్క వ్యాసార్థము 21 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో వ్యాసార్థము 21 సెంటీమీటర్స్ అయితే వైశాల్యం ఎంత? సో వైశాల్యానికి సూత్రం πr² మనకు తెలుసు కదా. సో 22/7 π అంటే ఇంటూ r² అంటే మనకు r ఇంటూ r అంటే 21 ఇంటూ 21, రైట్. 7 1 జార్ 7, 7 3 జార్ 21 అవుతుంది. అండ్ ఇప్పుడు వీటిని మల్టిప్లై కనుక చేస్తే 22 ఇంటూ 3 1 జార్ 3, 3 2 జార్ 6 అవుతుంది. ఓకేనా, రైట్. సో ఈ 22ని ఇటువైపు వేసుకుందాం. సో క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం 2 3 జార్ 6, 2 6 జార్ 12 అండ్ సేమ్ నెంబర్ వస్తుంది. 6 8 3 1, రైటా. సో 1386, సో సెంటీమీటర్స్ కదా, సెంటీమీటర్ స్క్వయర్ 1386 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్, రైటా. సో దీని యొక్క వైశాల్యం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక వృత్తం యొక్క వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు అయితే దాని యొక్క వృత్త పరిధి ఎంత? వృత్త పరిధి అంటే ఏంటి? సో చుట్టుకొలతలాగా అనమాట. సో వృత్తం ఇలా గీస్తే ఈ చుట్టూ ఏదైతే ఉందో దీన్ని మనము వృత్త పరిధి అంటాం. ఓకేనా. సో ఈ చుట్టూ ఉన్నదాన్ని వృత్త పరిధి అంటాం. సో వృత్త పరిధికి ఫార్ములా 2πr కదా. సో 2πr అని అంటే మనము వృత్త పరిధి కనుక్కోవాలంటే మనకు ఆర్ అనేటువంటిది తెలియాలి. మనకు క్వశ్చన్లో ఆర్ యొక్క వాల్యూ ఎక్కడా ఇవ్వలేదు. సో ఎలాగా అంటే ఇక్కడ మనకి వైశాల్యం ఇస్తున్నారు కదా, సో ఈ వైశాల్యం నుంచి మనమే ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో వైశాల్యము అని అంటే πr² కదా. సో వృత్త వైశాల్యం πr² ఈజ్ ఈక్వల్ టు 154 అంట, 154 సెంటీమీటర్ స్క్వేర్. సో 2 ఇంటూ 20, సారీ పై అంటే 22/7 కదా. సో 22/7 ఇంటూ r² ఈజ్ ఈక్వల్ టు 154 అవుతుంది, 154 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 11 2 జార్ 22, 11 1 జార్ 11, 11 4 జార్ 44, రైట్. 2 1 జార్ 2, 2 7 జార్ 14. ఇప్పుడు ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు ఈ 7 ఇటువైపు ఉన్నది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటూలోకి వస్తుంది. అవునా, ఇంటూలోకి వస్తే r² ఈజ్ ఈక్వల్ టు 49 అవుతుంది. ఓకే, r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √49 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్ ఏంటి, ఆర్ వాల్యూ. ఇప్పుడు ఈ ఆర్ వాల్యూ నుంచి ఈ ఆర్ వాల్యూ మనకు వచ్చింది కదా. సో ఏమొచ్చింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ వేస్తాను. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 7 సెంటీమీటర్స్ వచ్చింది, 7 సెంటీమీటర్స్. ఈ ఆర్ వాల్యూ నుంచి మనం ఏం చేయాలి ఇప్పుడు అని అంటే వృత్త పరిధి 2πr, వృత్త పరిధి 2πr అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ, సో ఆర్ ఎంత 7 కదా. 7 7 క్యాన్సిల్ అయిపోతే మనకి 2 2 జార్ 4, 2 2 జార్ 4. సో 44 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్, రైటా. సో వృత్త పరిధి ఎంత అనంటే మనకు 44 సెంటీమీటర్స్ అవుతుంది, రైట్.
నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే, ఒక నిమిషాల ముల్లు యొక్క పొడవు 28 సెంటీమీటర్లు. దాని యొక్క కొన ఒక గంటలో ప్రయాణించే దూరం ఎంత? ఓకేనా? సో, నిమిషాల ముల్లు అనంటే గడియారం వేసుకోవాలి. అంటే సర్కిల్ షేపు జనరల్‌గా తీసుకుంటాం. సో, దీంట్లో నిమిషాల ముల్లు అనంటే ఇదే కదా! సో, అంటే దాని యొక్క పొడవు ఎలా ఉంటుంది? పొడవుగా ఉంటుంది. అంటే చివరి దాకా ఉంటుంది ఆల్మోస్ట్. ఓకేనా? దీని యొక్క పొడవు ఎంత అంటున్నారు అంటే 28 సెంటీమీటర్స్ అంట. 28 సెంటీమీటర్స్. దీని యొక్క కొన అంటే ఈ పార్ట్. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఒక గంటలో ప్రయాణించే దూరం. మీరు ఒకసారి మనము ఆలోచిస్తే నిమిషాల ముల్లు కదా! నిమిషాల ముల్లు అనంటే ఇది ఒక్కసారి ఇలా ఒక రౌండ్ గనక తిరిగొచ్చింది అనంటే మనకి 1 అవర్ కంప్లీట్ అవుతుంది. అవునా? 1 అవర్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. అంటే ఒక గంటలో ప్రయాణించే దూరం అనంటే ఇది ఒక రౌండ్ వేసి మళ్ళీ అది స్టార్ట్ అయిన ప్లేస్‌కి రావాలి. అవునా? ఒక గంటలో అనంటే అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ ప్లేస్‌లో స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసి అది మళ్ళీ ఆ ప్లేస్‌కి వస్తే అది గంట దూరం ప్రయాణించినట్టు. గంట ఆహ్, ఒక గంట డిస్టెన్స్ అయితే అది ప్రయాణించినట్టు అవుతుంది. అవునా? ఈ దూరం ఎంత అనంటే ఆ గంటలో ప్రయాణించినటువంటి ఈ చుట్టూరా వేసినటువంటి ఒక రౌండ్ ఎంత అనంటే మనము ఈ వృత్తానికి పరిధి కనుక్కుంటే సరిపోతుంది కదా! ఈ వృత్తం యొక్క పరిధి గనక మనం కనుక్కుంటే ఒక రౌండ్ కంప్లీట్ చేసినటువంటి దూరం ఎంత అనేటువంటిది మనకి వస్తుంది. రైటా? ఇప్పుడు దీని యొక్క పరిధి గనక మనము ఫైండ్ ఔట్ చేస్తే అది చుట్టూ ఎంత దూరం తిరిగిందో మనకి వచ్చేస్తుంది సింపుల్‌గా. రైటా? వృత్త పరిధి 2πr కదా! వృత్త పరిధి 2πr ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ నిమిషాల ముల్లు పొడవు అనంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో నుంచి కొన వరకు కదా! దీన్నే మనము వ్యాసార్థంగా తీసుకోవచ్చు కదా! అవునా? ఈ మధ్యలో నుంచి ఈ కొన చివరి వరకు కాబట్టి మనం దీన్ని వ్యాసార్థంగా తీసుకోవచ్చు. ఎంత వ్యాసార్థం అప్పుడు అనంటే ఈ ముల్లు యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో అది మనకి వ్యాసార్థం అవుతుంది. అంటే 28 సెంటీమీటర్లు. రైటా? ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 7 1 జార్ 7, 7 4 జార్ 28 అవుతుంది. 7 4 జార్ 28 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 4 2 జార్ 8, 4 2 జార్ 8. ఇక్కడ ఒక 2 ఉంది కదా! ఇంటూలో ఇటువైపు వేద్దాం. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం. 2 8 జార్ 16, 2 8 జార్ 16 వల్ల 17. 163 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అది ఎంత దూరం ప్రయాణిస్తుంది ఒక గంటలో అనంటే ఈ చుట్టూ ఒక గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 176 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. 176 సెంటీమీటర్స్ ఇది ఒక రౌండ్‌లో కంప్లీట్ చేస్తుంది. రైటా? నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే 126 మీటర్ల వ్యాసం కలిగినటువంటి ఒక చక్రము 500 భ్రమణాలు 500 భ్రమణాలు చేసిన అది ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 126 మీటర్ల వ్యాసం కలిగినటువంటి ఒక చక్రం. ఈ చక్రం ఉంది. దీని యొక్క వ్యాసం అంటే ఈ చివరి నుంచి ఈ చివరకు కదా! ఈ చివరి నుంచి ఈ చివరకు. దీని యొక్క వ్యాసము 126 మీటర్లు. అవునా? ఈ చక్రము 500 భ్రమణాలు చేసిందంట. 500 భ్రమణాలు చేసింది. 500 భ్రమణాలు చేస్తే ఎంత దూరం ప్రయాణించినట్టు అంటున్నారు. ఇప్పుడు ఒక భ్రమణం చేస్తే ఎంత దూరం వెళ్ళినట్టు అనంటే ఒక భ్రమణము అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇది ఇలాగ తిరిగి మళ్ళీ ఈ పాయింట్‌కి గనుక వచ్చిందంటే అది కొంత దూరం అనేటువంటిది వెళ్తుంది. ఈ పాయింట్ దగ్గర ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇది ఇలాగా చుట్టూతా తిరిగి ఇంకో పాయింట్ దగ్గరికి కొంత ప్లేస్ వరకు వచ్చిందనుకోండి. ఓకేనా? దీని యొక్క చుట్టుకొలత గనక కనుక్కున్నామంటే ఆర్ పరిధి. దీని వృత్తం యొక్క పరిధి గనక కనుక్కున్నామంటే అది ఒక రౌండ్ అంటే ఒక భ్రమణం చేయడానికి ఒక భ్రమణంలో ఎంత దూరం వెళ్ళిందో మనకు తెలుస్తుంది. ఈ వృత్తం యొక్క పరిధి కనుక్కున్నామంటే అది ఒక్క భ్రమణంలో ఎంత దూరం వెళ్ళిందో తెలుస్తుంది. దాన్ని మనము 500తో గనక మల్టిప్లై చేస్తే 500 భ్రమణాలు చేసినప్పుడు అది ఎంత దూరం వెళ్ళిందో మనకి ఆన్సర్ అయితే వస్తుంది. రైటా? దీని యొక్క పరిధి కనుక్కోవాలంటే మనకు పరిధికి సూత్రము 2πr కదా! వృత్త పరిధికి సూత్రం 2πr. మనకు ఇక్కడ ఆర్ ఇవ్వలేదు, డి ఇచ్చారు డయామీటర్. ఓకేనా? వ్యాసం ఇచ్చున్నారు. ఈ వ్యాసము 126 కదా! వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసంలో సగం అవుతుంది. సగం అంటే బై 2. ఓకేనా? సగం అంటే బై 2. 2 6 జార్ 12, 2 3 జార్ 6 అవుతుంది. అంటే వ్యాసార్థం ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 63 మీటర్స్ అవుతుంది. 63 మీటర్స్ అవుతుంది. రైటా?
ఇప్పుడు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత 63. 7 1 7, 7 9 63. ఓకే, 7 9 63. ఇక్కడ 2 2 4, 2 2 4 ఇంటూ ఇక్కడ 9 ఉంది కదా, సో 9తో మల్టిప్లై చేద్దాం. 9 4 36, 9 4 36, ఒక 3 39 అవుతుంది. ఓకే, సో ఇది ఒక చుట్టు ఏంటిది, ఒక రౌండ్, ఒక్క భ్రమణం చేస్తే ఇంత దూరం వెళ్తుంది. సో పరిధి కాబట్టి ఇది మీటర్స్లో ఉంది కాబట్టి మీటర్స్ చెప్తాం కదా, 396 మీటర్స్. ఒక్క రౌండ్ వేస్తే ఈ చక్రం అనేటువంటిది ఒక భ్రమణం చేస్తే 396 మీటర్స్ వెళ్తుంది. అలాంటిది 500 భ్రమణాలు చేస్తే అంటే ఇంటూ 500 చేస్తాం, ఇంటూ 500 చేస్తే ఏమొస్తుంది, 5 6 30 అవుతుంది. ఓకే, ఇక్కడ 5 9 45 అవుతుంది. 45కి ఒక 3 యాడ్ చేస్తే 48 అవుతుంది. ఓకే, 5 3 15 అవుతుంది. ఒక 4 యాడ్ చేస్తే 19 వస్తుంది. అండ్ 00, ఈ 00. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మొత్తంగా ఏమవుతుంది అంటే 1,98,000 మీటర్లు అయితే ఇది ప్రయాణిస్తుంది. ఓకేనా, సో 500 భ్రమణాలు చేస్తే 500 భ్రమణాలు చేస్తే ఈ 63 మీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి చక్రము ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 1,98,000 మీటర్ల దూరం అయితే ఇది ప్రయాణిస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక రోడ్డు రోలరు 2,200 మీటర్ల దూరం ప్రయాణించడానికి 200 చుట్లు తిరిగితే దాని యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నారు. సో ఇదేం చేసిందంట, ఈ రోడ్డు రోలరు 2,200 మీటర్ల దూరం ప్రయాణించడానికి 200 చుట్లు తిరిగింది. 200 చుట్లు తిరిగింది. అయితే దాని యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నారు. సో ఇది 2,200 మీటర్ల దూరం మొత్తంగా ప్రయాణించింది. ఈ దూరం ప్రయాణించడానికి ఎన్ని చుట్లు తిరిగింది అని అంటే 200 చుట్లు తిరిగింది. 200 చుట్లు తిరిగింది. అయితే ఒక చుట్టు తిరిగితే ఎన్ని మీటర్లు వెళ్ళినట్టు అంటే ఇలా క్యాన్సిలేషన్ కనుక చేస్తే మనకు తెలిసిపోతుంది. 2 1 0, ఇక్కడ 2 1 0 2 1 0 అంటే ఒక చుట్టు తిరిగితే 11 మీటర్స్ వెళ్ళుంటుంది. ఓకేనా, ఒక చుట్టు తిరిగితే 11 మీటర్స్ వెళ్ళుంటుంది. అంటే దాని యొక్క పరిధి ఏమవుతుంది అని అంటే 2πr కదా, సో పరిధి 2πr ఈజ్ ఈక్వల్ టు 11 మీటర్స్ అవుతుంది. 11 మీటర్స్ అవుతుంది. 2 ఇంటూ 22/7 ఇంటూ, సో ఆర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11. ఓకేనా, సో 11 1 0 11, 11 2 0 22. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 7 బైలో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే పైకి వెళ్తుంది. అండ్ 2 2 4 కాబట్టి దీని కిందికి వస్తుంది. 2 2 4 కాబట్టి దీని కిందికి వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/4 మీటర్స్ అవుతుంది. ఓకేనా, సో ఇది మీటర్స్లో ఇచ్చున్నారు కాబట్టి ఇది కూడా మీటర్స్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/4 మీటర్స్ అవుతుంది. సో దీన్ని మనము సింప్లిఫై కూడా చేయొచ్చు క్యాన్సిలేషన్ చేసి, ఆర్ మనము అక్కడికి అయినా స్టాప్ చేయొచ్చు. ఓకేనా, సో క్వశ్చన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేటువంటిది ఈజీగానే చేయొచ్చు. ఏంటి, రోడ్ రోలరు ముందుగా 2,200 మీటర్ల దూరం అయితే అది ప్రయాణించడానికి ఏం చేసింది, 200 చుట్లు తిరిగింది. అయితే అది ఒక చుట్టులో ఎంత దూరం వెళ్ళుంటుంది అని అంటే 11 మీటర్స్. ఆ ఒక చుట్టు అని అంటే అదేమవుతుంది, దాని యొక్క పరిధి అవుతుంది. అవునా, దాని యొక్క పరిధి అవుతుంది. రైటా, పరిధి ఫార్ములా వేసి ఈ 11 మీటర్స్ని దానికి కనుక ఈక్వల్ చేసామంటే సో మనం ఆర్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైటా. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక సెక్టార్ యొక్క చాపం, సో ఒక సెక్టార్ యొక్క చాపం పొడవు 12 సెంటీమీటర్లు, దాని యొక్క వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు. అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత. ఓకేనా, సో సెక్టార్ మనందరికీ తెలుసు కదా, సెక్టార్ ఎలా ఉంటుంది, సో ఈ విధంగా ఉంటుంది. సో వృత్తంలో ఒక భాగము మనకి సెక్టార్ అవుతుంది. అవునా, కొంత భాగం, వృత్తంలో కొంత భాగం. సో ఈ సెక్టార్ యొక్క చాపం పొడవు, చాపం అంటే ఇది. ఓకేనా, సో చాపం అంటే ఇది. రైటా, చాపం అంటే ఇలా కర్వ్గా ఉండేది. సో దీని యొక్క పొడవు ఎంత అంటున్నారు అని అంటే 12 సెంటీమీటర్స్ అంటున్నారు. దాని యొక్క వ్యాసార్థం అంటే ఈ చివర్లో ఉండేది. ఓకేనా, వ్యాసార్థం అంటే ఈ చివర్లు ఉండేవి. ఎంతంట 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్. సో ఇది 3.5, ఇది 3.5 ఉంటుంది. అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నారు. చుట్టుకొలత ఎంత అంటున్నారు. సో చుట్టుకొలత అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ చుట్టూ ఉన్నదంతా యాడ్ చేస్తే మనకి చుట్టుకొలత వస్తుంది కదా. సో ఈ సెక్టార్ యొక్క చుట్టుకొలత ఏమవుతుంది అప్పుడు అంటే 12 సెంటీమీటర్స్ ప్లస్ ఈ 3.5 సెంటీమీటర్స్
ప్లస్ ఇటువైపు ఉన్నటువంటి ఇంకో 3.5 సెంటీమీటర్స్. ఈ మూడిటిని యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, సెక్టార్ యొక్క చుట్టుకొలత వస్తుంది. సో ఈ 12 సెంటీమీటర్స్ ప్లస్ 3.5 ఏమవుతుంది, 7 అవుతుంది. ఓకే, 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 19 సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఈ చాపం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది అని అంటే మనకు 19 సెంటీమీటర్స్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, పక్క పటంలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత అంటున్నారు. సో ఒక చతురస్రం ఇచ్చారు. సో ఈ చతురస్రం యొక్క భుజాలు ఇది 28 సెంటీమీటర్లు, ఇది 28 సెంటీమీటర్లు. మధ్యలో మనకు ఒక షేప్ ఇచ్చున్నారు. సో దానికి కొంత భాగం షేడ్ చేసున్నారు. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత అంటున్నారు. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ గీసినటువంటి ఈ పార్ట్, ఓకేనా. సో ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇవి, ఓకేనా. సో ఇవి ఎలా ఉన్నాయి అని అంటే మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక సర్కిల్ గీసాము, ఈ సర్కిల్ని 4 పార్ట్స్ చేసాము, అవునా. సో 4 పార్ట్స్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే ఒక్కో పార్ట్ మనకు ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం ఏదైతే ఈ పార్ట్ ఇక్కడ ఇలా గీస్తున్నామో ఈ షేపు, సో ఇక్కడ చూస్తే ఈ షేప్ కూడా అలాగే ఉంది కదా, అవునా. మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే సో ఈ షేప్ అనమాట, అంటే ఈ షేప్, ఓకేనా. ఈ షేపు ఇక్కడ ఒక చోటు ఉంటుంది అండ్ ఈ షేపు ఇక్కడ ఇంకో చోటు ఉంటుంది, రైట్. ఈ షేపు ఇక్కడ ఇంకో చోటు ఉంటుంది అండ్ ఈ షేప్ ఇక్కడ ఇంకో చోట ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 4 షేప్స్ కూడా దేన్ని సూచిస్తున్నాయి అని అంటే ఒక సర్కిల్ని సూచిస్తున్నాయి, ఓకేనా. ఒక సర్కిల్ని సూచిస్తున్నాయి, రైటా. అర్థమైందా. సో డయాగ్రామ్ని ముందు బాగా అర్థం చేసుకోవాలి. సో ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి ఈ 4 పార్ట్స్, షేడింగ్ లేకుండా ఉన్న ఈ 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కూడా ఒక సర్కిల్ని సూచిస్తున్నాయి, రైటా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనకు షేడ్ చేయబడినటువంటి ఏరియా కావాలంటే, సో షేడ్ చేయబడినటువంటి ఏరియా కావాలి అని అంటే మనము ఏం చేయాలి, మొత్తం ఈ యొక్క చతురస్రం వైశాల్యంలో నుంచి, ఓకేనా, ముందుగా మొత్తం చతురస్ర వైశాల్యం కనుక్కొని దాంట్లో నుంచి ఈ 4 ఉన్నాయి కదా, సో ఈ 4 కలిపి ఒక వృత్తం, అవునా. ఈ 4 కలిపి ఒక వృత్తం అవుతుంది. మొత్తం చతురస్రం యొక్క వైశాల్యంలో నుంచి ఈ వృత్త వైశాల్యం ఏదైతే ఉందో దాన్ని కనుక మనం తీసేస్తే మనకు ఈ షేడ్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం అయితే వస్తుంది, ఓకేనా, రైటా. సో ముందుగా మనము మొత్తము చతురస్ర వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చతురస్ర వైశాల్యం ఏమవుతుంది అని అంటే 28. సో ఏ స్క్వేర్ కదా, సో చతురస్ర వైశాల్యానికి సూత్రము ఏ స్క్వేరు. చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యాన్ని, ఒక వృత్త వైశాల్యం, ఈ 4 కలిపి ఒక వృత్తం నాన్న, ఓకే. సో వృత్త వైశాల్యాన్ని తీసేస్తే πr² తీసేయాల్సి ఉంటుంది, రైటా. ఇప్పుడు మనకి షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం అయితే వస్తుంది, రైట్. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే 28 × 28 మైనస్ πr² కదా, సో 22/7 × r². సో r ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఒక పార్టు, దీనికి ఇంకో పార్టు. సో ఇది కనుక ఇటువైపు తెచ్చి పెట్టామంటే ఇలాగా, అది ఇప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు కలిపి ఒక వృత్తం అవుతుంది. అంటే ఇది ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏదైతే ఉందో సో ఇది వ్యాసార్థం అవుతుంది. నేను ఇక్కడ రెడ్ కలర్లో గీసేది సో ఇది వ్యాసార్థం అవుతుంది, అవునా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 28 ఉంది, కానీ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వ్యాసార్థం కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అని అంటే 28లో సగం అవుతుంది, అవునా. 28లో సగం అవుతుంది, ఇది వ్యాసార్థం అవుతుంది, ఓకే. 14 సెంటీమీటర్స్ అనేటువంటిది వ్యాసార్థం అవుతుంది. స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ వేయాలి, ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే సో 7 1s are 7, 7 2s are 7 2s are 14 అవుతుంది. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది అంటే 8 8s are 64 అవుతుంది, 8 2s are 16, ఒక 6 22 అవుతుంది, ఓకే. అండ్ ఇక్కడ 2 8s are 16 అవుతుంది, 2 2s are 4, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 5 అవుతుంది. 4 ఇక్కడ 8 ఇక్కడ 7, ఓకే. 784 వస్తుంది దీనికి సంబంధించి, ఓకే. అండ్ నెక్స్ట్ మైనస్ ఇక్కడ
2 2 జార్ 4, 2 2 జార్ 4, ఓకే 44 అవుతుంది. ఇంటూ 14 ఉంది కదా ఇక్కడ, సో ఈ 14 కూడా ఇలాగే వేస్తాం. క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. రైట్, 784 మైనస్ ఇక్కడ 4 4 జార్, సో ఇక్కడ పక్కన చేద్దామా. రైట్, 4 4 జార్ 16, 4 4 జార్ 16 1 17, అండ్ ఇక్కడ 1తో కాబట్టి సేమ్ నెంబర్ వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 6, ఇక్కడ 11 అవుతుంది, అండ్ ఇక్కడ 6 అవుతుంది, ఓకేనా. 616. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 616 వస్తుంది, రైట్. సో ఇప్పుడు 784లో 616 తీసేస్తే మనకు, సో 14లో మనకి 6 పోతే 8 అవుతుంది, 7లో 1 పోతే 6 అవుతుంది, 7లో 6 పోతే 1, సో 168, ఓకే. 168 మీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్, ఓకేనా. సో మొత్తం చతురస్రం వైశాల్యం కనుక్కున్నాం. సో చతురస్రం వైశాల్యం, దీంట్లో నుంచి ఒక వృత్త వైశాల్యం అంటే ఇది 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 ఇది, ఓకే, ఈ 4 కలిపి ఒక వృత్తం. సో వృత్త వైశాల్యాన్ని తీసేస్తే మనకు మిగిలింది మధ్యలో షేడ్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యం అయితే వస్తుంది. సో ఎంత వచ్చింది అని అంటే 168 మీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, పక్క పటంలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత అంటున్నారు. సో ఈ ప్రాంత వైశాల్యాన్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటుంది అని అంటే, ఈ పార్ట్ ఒకసారి చూడండి. సో సేమ్ పైన చేసినటువంటి మోడలే, ఓకేనా. సో ఈ పార్ట్ ఉందా, సో ఇది ఎలా ఉంది, ఒక అర్ధవృత్తంగా ఉంది, అవునా. ఇది ఇంకొక అర్ధవృత్తంగా ఉంది, అవునా. సో ఇది ఒక అర్ధవృత్తం, ఇది ఒక అర్ధవృత్తం. ఇలా మనం ఒక సర్కిల్ డ్రా చేస్తే దీన్ని సగం పార్ట్ కనుక చేసామంటే, సో ఇది ఒక అర్ధవృత్తం అండ్ ఇది ఒక అర్ధవృత్తం, రైటా. సో ఇప్పుడు ఈ రెండు కలిపి మనకు ఒక వృత్తాన్ని సూచిస్తున్నాయి, అవునా, ఒక వృత్తాన్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు మనకు ఈ షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కావాలి అని అంటే, మనం ముందుగా మొత్తం చతురస్ర వైశాల్యం కనుక్కొని ఒక వృత్త వైశాల్యాన్ని కనుక మైనస్ చేస్తే, సేమ్ పైన చేసినట్టుగానే చేస్తే మనకు ఈ షేడ్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యం అయితే వస్తుంది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఇవి, రైటా. ఇప్పుడు సో చతురస్ర వైశాల్యం మైనస్ దాంట్లో నుంచి ఏం తీసేయాలి అని అంటే వృత్త వైశాల్యాన్ని తీసేయాలి. సో చతురస్ర వైశాల్యం 14 × 14 అవుతుంది ఇక్కడ, ఓకేనా, ఏ స్క్వేర్ కాబట్టి, మైనస్ 22/7 ఇంటూ ఆర్ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మనకి ఏమవుతుంది, వ్యాసం అవుతుంది, ఓకేనా. సో ఈ మొత్తము వ్యాసం అవుతుంది. వ్యాసార్థం అంటే మనకి దీంట్లో సగమే కదా కావాల్సింది, అవునా. సో సగం అని అంటే మనకి ఏమవుతుంది, 7 అవుతుంది, ఓకే, 7 అవుతుంది. స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్, సో 7 7 క్యాన్సిల్ అవుతుంది, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ 14 స్క్వేర్ కదా, 14 14 జార్ 196 అవుతుంది, మైనస్ 7 2 జార్ 14, 7 2 జార్ 14 1 15 అవుతుంది, రైట్. సో 196 మైనస్ 154, సో 196లో 154, 6లో 4 పోతే ఇక్కడ 2 వస్తుంది, 9లో 5 పోతే ఇక్కడ 4 వస్తుంది, సో 1లో 1 పోతే 0. మొత్తంగా మనకి ఏమొచ్చింది అని అంటే, షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 42 మీటర్స్, 42 మీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్, రైట్. సో 42 మీటర్ స్క్వేర్ అనేటువంటిది ఈ యొక్క షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, 28 సెంటీమీటర్లు భుజంగా కలిగిన చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత, ఓకే. సో ఒక చతురస్రం ఉంది, దీంట్లో 28 సెంటీమీటర్లు భుజంగా కలిగిన చతురస్రం ఇది, ఓకే. దీని యొక్క భుజం 28 రైటా. దీనికి సో సెంటీమీటర్స్, దీంట్లో అంతర్లిఖించబడిన వృత్తం, ఓకే. దీంట్లో అంతర్లిఖించబడిన వృత్తం అంటే సో ఇలాగా, ఓకేనా, ఇలాగనమాట. ఇలా అంతర్లిఖించబడిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత. సో ఈ వృత్త వైశాల్యం మనకి కావాలి అని అంటే మనం ఏం చేయాలి, సో దీనికి డైరెక్ట్గా మనము వృత్త వైశాల్యం ఫార్ములా వేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా అంటే, సో వృత్త వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్ కదా. πr స్క్వేర్ అని అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే మనకి ఆర్ ఇంటూ ఆర్ అంటే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాసం అవుతుంది, అవునా. సో ఇది వ్యాసం అవుతుంది, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడకు వ్యాసం అవుతుంది. ఎంత ఉంది వ్యాసం అని అంటే 28 కదా. సో ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, ఓకే, 28. వ్యాసార్థం ఏమవుతుంది, దీంట్లో సగం అవుతుంది, సగం అంటే మనకి ఎంత వస్తుంది, 28లో సగం మనకి 14 అవుతుంది. స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ వేస్తాం, ఓకే, 14 × 14, రైట్. సో 7 1 జార్ 7, 7 2 జార్ 14, 2 2 జార్ 4, 2 2 జార్ 4 ఇంటూ 14, ఓకేనా. సో
14 4 జార్ 56 అవుతుంది. అండ్ మళ్ళీ 14 4 జార్ 56. 56కి ఒక 5 యాడ్ చేస్తే 61 అవుతుంది. ఓకేనా. సో 616 సెంటీమీటర్. సో సెంటీమీటర్స్ కదా, సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో వృత్త వైశాల్యం ఎంత అని అంటే మనకి దీంట్లో ఎంత వస్తుంది, 616 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. రైట్. సో ఇది ఇవాల్టి టెస్ట్ అయితేనా. సో నెక్స్ట్ టెస్ట్లో మనము మళ్ళీ కలుద్దాం. వీడియోని అందరూ చివరి వరకు చూడండి, అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. రైట్. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ టెస్ట్లో మనం మళ్ళీ కలుద్దాం.